పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పీనట్ బటర్ ఇది ఎక్కువగా పట్టణాలు నగరాల్లో ఉండేవాళ్ళు వాడుతూ ఉంటారు. గ్రామీణ ప్రాంత వాసులకి ఈ పీనట్ బటర్ ఎంత పరిచయం ఉండదు. ఈ పీనట్ అంటే ఏంటంటే, పీనట్ అంటే గ్రౌండ్ నట్టు. గ్రౌండ్ నట్నే పీనట్ అంటారు. వేరుశనగ పప్పుల నుంచి తయారు చేసిన వెన్న. ఇది వేరుశనగ పప్పులు వేయించి చేస్తారు. మనం కూడా ఎప్పుడు కూడా మనం కొన్న దాంట్లో కూడా ఈ సీసా మీద రోస్టెడ్ పీనట్స్ అని ఉండాలి. రోస్టెడ్ పీనట్స్ నుంచి అంటే వేయించిన వేరుశనగ పప్పుల నుంచి తయారు చేసిందే శ్రేష్టము, శ్రేయస్కరము. దాంట్లో అతి తక్కువ రసాయన పదార్థాలు. దీంట్లో ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని కొన్ని నిల్వ ఉండటానికి పదార్థాలు వాడతారు. రుచి కోసం కొన్ని రసాయనాలు వాడతారు. వాసన కోసం కొన్ని రసాయనాలు వాడతారు. మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు రుచికి రసాయనం లేదు, వాసనకి రసాయనం వాడం. మనం వారం రోజుల్లో అయిపోగొడతాం కనుక ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. కనుక మనం ఎక్కువ కాలం నిలవ ఉండాలనే రసాయనాలు వాడం. ఇంట్లోనే చేసుకోవచ్చు దీన్ని. ఇదేమీ గొప్ప విశేషం ఏం కాదు. అయితే మనకు ఒక వారం రోజులు వాడుకోవాలి. వేరుశనగ పప్పుల్ని వేయించాలి. వేరుశనగ పప్పులు వేయించిన తర్వాత దాన్ని మెత్తగా పొడి చేయాలి. వేరుశనగ పొడి చేసిన తర్వాత దాంట్లో తేనె అయినా వాడచ్చు, చక్కెర అయినా వాడచ్చు. తేనె వాడి తేనె కలిపితే మనకు పాకం వస్తుంది. చక్కెర వాడితే కొంచెం నీళ్ళు ఉపయోగించాల్సి వస్తుంది. చక్కెర అయితే కొద్దిగా నీళ్ళు వాడాల్సి వస్తుంది. మీరు వెరైటీ కోసం బెల్లంతో చేసుకుంటానంటే బెల్లంతో చేసుకోండి. ఈ వేరుశనగ మెత్తటి పొడి కలవటం వల్ల ఇలా సాగే గుణం ఉండి మనకు వెన్నపూస ఎలా ఉంటుందో ఆ వెన్నపూసలాగానే దీంట్లో ఉంటుంది. దీన్ని మనం దేనికి వాడతాం? ఓట్స్ అని ఉంటుంది కదా, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాడతారు. ఆ ఓట్స్తో కలిపి తినచ్చు. లేదు మనము రొట్టె ఉంటుంది, బ్రెడ్ స్లైస్ మీద మామూలుగా ఏం రాస్తాం? వెన్నపూస రాస్తాం. పాల నుంచి తీసిన వెన్నపూస రాస్తాం. లేదు మన ఇంట్లో కానీ మార్కెట్లో కానీ వెన్నపూస రాస్తాం. దాని మీద పండ్ల జాము రాస్తాం. మామూలు పాల నుంచి తీసిన వెన్నపూసలాగానే ఈ వెన్నపూస దాని మీద రాయొచ్చు. ఇది వేరుశనగ పప్పు వెన్నపూస దాని మీద రాస్తాం. దాని మీద జామ్ రాసి తినచ్చు. బ్రెడ్ తినడానికి ఉపయోగపడుతుంది. దీన్ని పాలల్లో కలుపుకోవచ్చు. మనం పాలు తాగేటప్పుడు పాలల్లో కూడా దీన్ని వేసుకుని తాగొచ్చు. ఇక చపాతీ పుల్కాలు ఉంటాయి. చపాతీ పుల్కాల్లో దీన్ని నంచుకుని తినేసేయచ్చు. పచ్చడి కూర, మనం కొంతమంది పుల్కాలు చపాతీలు పచ్చడితో నంచుకుని తింటారు. దీన్ని నంచుకుని ఈ వేరుశనగ వెన్న నుంచి దానితో పుల్కా చపాతీలు దీన్ని నంచుకుని తినేసేయచ్చు. ఇవి అందరూ తినచ్చు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు అందరూ వాడచ్చు. దీంట్లో మాంసకృతులు చాలా అధికంగా ఉన్నాయి. మనకు అందుబాటులో సహజ సిద్ధంగా ఉన్న పదార్థాల్లో అత్యధికంగా ఉన్నది సోయాబీన్. దాంట్లో మాంసకృతులు నంబర్ 1. రెండవ స్థానము వేరుశనగ పప్పు. ఈ వేరుశనగని మనము తెలంగాణలో పల్లీలు అంటారు. అట్లాగే రాయలసీమలో వీటిని బుడ్డలు అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దీంట్లో మాంసకృతులతో పాటు కొవ్వు, కొద్దిగా పిండి పదార్థం కూడా ఉంటుంది. దీంట్లో ఉండేది
అసంతృప్త కొవ్వు ఉంటుంది. మనము జంతువుల నుంచి వచ్చే వాటిలలో మనము ఆ వెన్నపూస ఉంది. పాల నుంచి వచ్చే వెన్నపూసలో సంతృప్త కొవ్వు ఉంటుంది. నెయ్యిలో మరి మామూలు వెన్నపూసలో సంతృప్త కొవ్వు అంటే శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంట్లో ఉండేది అసంతృప్త కొవ్వు. ఈ అసంతృప్త కొవ్వు ఆరోగ్యానికి మంచిది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. దీని వినియోగం వల్ల రక్తంలో ఉండే మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. తద్వారా అవయవాలకు రక్త ప్రసరణ పెరిగి రక్తనాళాల్లో గడ్డలు కట్టకుండా, రక్తనాళం కుచించుకుపోకుండా కాపాడుతుంది. ఇది వాడటం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు రాదు, పక్షవాతం కూడా రాదు. దీంట్లో ఉండే పోషక పదార్థాలు విటమిన్ B1 ఉంటుంది, విటమిన్ B3 ఉంటుంది, విటమిన్ B9 ఉంది, విటమిన్ E ఉంది, మెగ్నీషియము, ఫాస్ఫరస్, కాల్షియం, సెలీనియం, జింకు, ఐరన్, ఇన్ని రకాల పోషక పదార్థాలు ఈ వేరుశనగ వెన్న పీనట్ బటర్లో ఉంది. కొంతమందికి తింటే ఎలర్జీ రావచ్చు, తింటే పడకపోతే మానేయండి. కొద్దిమందికి ఎక్కడో నోటికి కొట్టుకోకరికి ఈ వేరుశనగతో చేసిన ఈ పీనట్ బటర్ వల్ల అలర్జీ ఉంటే మానేయండి. షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చా? శుభ్రంగా వాడచ్చు. షుగరు రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించబడతాయి, స్థిరీకరించబడతాయి. డయాబెటీస్ వ్యాధి ఉన్నవాళ్ళు వాడచ్చు. స్థూలకాయము, భారీ కాయం ఉన్న వాళ్ళు కూడా పరిమితంగా వాడితే ఎటువంటి ఇబ్బంది లేదు. మహాత్మా గాంధీ ఆయన ఏం తినేవారు? వేరుశనగ పప్పులు, మేకపాలు సేవించేవారు. చూసారా ఎంత ఆరోగ్యకరమైన ఆహారమని ఆనాడు మహాత్మా గాంధీజీకి తెలిసి ఆయన వేరుశనగ పప్పులు వాడటం మొదలుపెట్టారు. చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది, కాంతివంతంగా ఉంటుంది, మెరిసిపోతుంది. చర్మం మీద పుండ్లు, కురుపులు, గజ్జి, తామర రాకుండా కాపాడుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క మోతాదును తగ్గిస్తుంది. కొంతమంది మహిళలకి నెలసరినప్పుడు నొప్పి వస్తుంది, ఒక రోజు 2 రోజుల ముందు, లేదా రక్తస్రావం జరిగే సమయంలో. అటువంటి వాళ్ళు కూడా మంచి ఉపయోగం ఉంటుంది. ఆ నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది, నెలసరి క్రమబద్ధీకరణ కూడా పనికొస్తుంది. కోడిగుడ్డు, వేరుశనగ ఈ రెండు పోలిస్తే కోడిగుడ్డు కంటే కూడా కొద్దిగా ఎక్కువ పోషక విలువలు కలిగింది ఈ వేరుశనగ పప్పు. అంటే మనం మాంసాహారులు గుడ్లు తింటున్నారే, మాంసము, చికెను, చేపలు, రొయ్యలు తింటున్నారు, మనం ఏం తింటలేదు, మనం సప్సపుగా ఉంటామా, మనం బలహీనంగా ఉంటామని శాకాహారులు ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సోయాబీన్ నుంచి తయారు చేసే మీల్ మేకర్ ఉంది, అది వాడండి. ఇది వేరుశనగ పప్పు తింటారో, వేరుశనగ పప్పులతో పచ్చడి చేసుకుంటారో, వేరుశనగ పప్పు ఉండలు తింటారో, ఏ రకంగా వేరుశనగ పప్పు లేదు, వేరుశనగ పప్పులు తినచ్చు. తిని దాంతోపాటు కొంచెం బెల్లం కూడా తినాలి. ఆ విధంగా వేరుశనగకి గుడ్డు తినే వాళ్ళకి ఎంత శక్తి వస్తుందో, ఎటువంటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుందో, వేరుశనగ ఉత్పత్తులు ఏ రకంగా తిన్నా చివరికి ఈ వేరుశనగ నుంచి తయారు చేసిన ఈ వెన్న నుంచి కూడా అది అటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి. ఎముక గట్టిపడుతుంది, దంతాలు గట్టిగా ఉంటాయి, దంతక్షయం రాకుండా కాపాడుతుంది. ఇన్ని విశిష్ట గుణాలు కలిగిన ఈ పీనట్ బటర్ అంటే వేరుశనగ నుంచి తయారు చేసే వెన్న ఆరోగ్యకరమైనది. మనం ఇంట్లోనే చేసుకోకపోతే మీరు కొనే దాని మీద రకరకాల కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నారు. మీరేం చూడాలంటే దాని మీద రోస్టెడ్ పీనట్స్ అని ఉండాలి. అంటే ఈ పీనట్ బటరు వేయించిన వేరుశనగ పప్పుల నుంచి తయారు చేస్తే అది ఆరోగ్యకరము, దానికి మంచి ఫలితాలు ఉంటాయి, అవసరం లేని రసాయనాలు దాంట్లో వాడరు. అందుచేత విధిగా రోస్టెడ్ పీనట్స్ ఉన్నదే మాకు ఇవ్వండి అనుకొని వినియోగం ప్రారంభించండి.
గ్రామీణ వాసులు ఎప్పుడు కూడా దీన్ని వాడి ఉండరు, చూసి ఉండరు, వినుండరు. ఇప్పుడు చూశారు కదా, కొనచ్చు, లేదు మన ఇంట్లోనే తయారు చేసుకోండి. ప్రతి వారం ఇంకొక రోజు తయారు చేసుకుని వారం రోజులు వినియోగించవచ్చు. ఆ విధంగా వారం రోజుల వరకు ఉపయోగించవచ్చు. వారం దాటితే మనమేమి ఇంట్లో నిల్వ ఉంచడానికి రసాయనాలు వాడట్లేదు, అందువల్ల అది పాడైపోతుంది. వారం రోజులు మించి ఉండదు. తేనె కానీ, బెల్లం కానీ, చక్కెర కానీ మీకు నచ్చిన విధంగా తయారు చేసుకుని వాడచ్చు. లేదా మార్కెట్లో రోస్టెడ్ పీనట్స్ ఉన్న పీనట్ బటర్ మాత్రమే వినియోగించండి. ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి.